చెప్పాను కదా రోజు ఫోటో చూపించచ్చు बनाया गया 1840 में 1800 అటు ఇటు పెట్టండి और ये लेफ्ट साइड देखिए आप पूरा 1814 అప్పుడు సిద్ధిలో और ये राइट से इधर उधर से कमिश्नर बंगला अब काली जब से बचा हुआ है। सेकेंड वर्ल्ड वॉर में ही सब खत्म हो गए जो जापानी ने बॉम्बिंग किया था उस समय पूरा बंगला उड़ गए। वर्ल्ड वॉर के बाद में जापान यहाँ रहा 3 साल 6 महीना कुछ दिन यहाँ रहा। उसके बाद में नेताजी सुभाष चंद्र बोस को लेकर के चले రెండో ప్రపంచ యుద్ధంలో ఎన్నో చనిపోయారు తర్వాత సున్నామలు కొంచెం జపనీస్ బ్రిటిష్ అంత వేరే వేరే ఒక చెట్లు और ये लेफ्ट साइड देखिए ऐसे ब्रिटिश सोल्जर्स के मेस होते थे ऑफिसर्स यहाँ से पूरा डिफेंस है। చేసి ఒకటి డెవలప్ చేస్తే బాగుంటాయి మరి ये राइट से देखिए ऐसे टू बैरक ब्रिटिश सोल्जर्स के बैरक है अंग्रेजों का सैनिक बैरक ये जो है इंडियन ने भी पूरा मेंटेन किया हुआ है इसीलिए ठीक दिख रहा है। वैसे ही पूरा लंबाई है यहाँ से लेके पूरा ये पॉइंट है वहाँ पे बैरक है पूरा जॉइंट आर्मी का जब कैंप होता है ఆర్మీ జవాన్లలో వర్షం పడిపోతుంది పాత బిల్డింగ్ ఇదంతా వాళ్ళు ఉండే బ్యారక్స్ అండి సోల్జర్స్ ఉండడానికి और ये लेफ्ट साइड देखिए जापानीज बंकर जो जापान ने हर जगह बनाया हुआ है। और ये आ गए आईएएस पॉइंट जो सी लेवल से 200 फीट हाइट आपको यहाँ ड्रॉप करेगा। यहाँ से जाइए नीचे एक लाइट हाउस पॉइंट है जाके उसको फोटोग्राफी करके आ जाइए। गाड़ी नंबर है 11 है। रिटर्न में अगर एक गाड़ी नहीं रहा तो ऐसा गाड़ी खड़ा हुआ रहे आप बोल देना 11 नंबर से कोई भी गाड़ी हाँ कोई भी చెప్తున్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్. ఇది ఒకప్పటి రోస్ ఐలాండ్. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి రాజధాని నగరం అయిన పోర్ట్ బ్లేర్ సిటీలో ఉంది. ఇప్పుడు పోర్ట్ బ్లేర్ని కూడా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి శ్రీ విజయపురం. ఇదే ఒకప్పటి రోస్ ఐలాండ్. మనం ఇక్కడికి చేరుకోవాలంటే పోర్ట్ బ్లేర్ సిటీ అక్కడి నుంచి టూరిస్ట్ బోట్లు అవైలబుల్గా ఉంటాయి మనకి అందుబాటులోనే. ఒక 10 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంటుంది. మనకి క్లియర్గా మనకి ఇటు నుండి అటు ఆ ఐలాండ్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే మనకి రకరకాల జింకలు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఇక్కడ పార్టీస్ చేసుకోవడానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చేవారట. దానికి సంబంధించిన గవర్నర్ బంగ్లాస్ కానీ పార్టీ హాల్స్ కానీ చర్చిలు ఇవన్నీ ఇక్కడ మనకి ఇప్పుడు చూడడానికి వీలుగానే ఉన్నాయి. ఈ ఐలాండ్లో మనం దిగాక నడిచి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళవచ్చు.
లేదా కాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఒక బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దానిలోనే మనకి గైడ్ కూడా వచ్చి మనకు అంతా వివరంగా చెప్తారు. కొంచెం దూరంలోనే పైకి వెళ్ళాక ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం మళ్ళీ కిందకి దిగాల్సి ఉంటుంది. మెట్లు దిగి వెళ్తే మళ్ళీ మనం సముద్రంలోకి బీచ్లోకి ఒక వుడెన్ బ్రిడ్జ్ వేసి ఉంటుంది లోపల వరకు. అదొక చిన్న లైట్ హౌస్గా అంతకుముందు ఒకప్పటి లైట్ హౌస్ లాంటిది మనకు కనిపిస్తుంది. ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద మంచి ఫోటోగ్రఫీ తీసుకోవడానికి మంచి సీనరీస్ అవి కనిపిస్తాయి. తర్వాత రకరకాల చేపలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తే సముద్రంలో. ఇంకా లైటింగ్ కదా రోస్ ఐలాండ్ నుంచి స్పీడ్ బోట్లో మనం నెక్స్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లోనే నార్త్ బే ఐలాండ్ అనేసి ఒకటి ఉంది. అక్కడికి మనం వెళ్తున్నాం. అక్కడ రకరకాల వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వీడియోస్ అన్నీ మీరు చూడటానికి ఫాలో అవ్వండి.